హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా డాడీ ఫేమస్ రెసిపీ తోటి మీ ముందుకు వస్తున్నాను. ఎందుకు ఫేమస్ రెసిపీ అని అంటున్నానా, పూరి సాగు అంటే ఇక్కడ తెలుసో తెలీదు, నాకైతే తెలీదు, కానీ ఆ పూరికి అన్ని వెజిటేబుల్స్ కలిపి చేసేది సాగు అంటారు. ఈరోజు దాన్ని మా డాడీతో మీ ముందుకు తీసుకొస్తున్నా. కాకపోతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. తగినన్ని అక్కడ వీడియోలో చూపించిన విధంగా తగినన్ని కూరగాయలు కట్ చేసుకొని ఆయిల్ పెట్టుకొని హోల్ గరం మసాలా, ఉల్లిపాయలు, తర్వాత కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, టమాటా ముక్కలు అన్నీ వేసి బాగా మగ్గనిచ్చాక తర్వాత మంచిగా అటు ఇటు మంచిగా మగ్గిన తర్వాత కలుపుకున్నాక కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలు, ఆ తర్వాత క్యారెట్ ముక్కలు, తర్వాత దొండకాయ ముక్కలు, తర్వాత మళ్ళీ సోరకాయ ముక్కలు, ఈ విధంగా అన్నీ వేసి బాగా కలుపుకొని అవి బాగా దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకున్న తర్వాత కొంచెం కూరగాయ ముక్కలు కొంచెం మగ్గేంత వరకు మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసి కలుపుకొని బాగా కొంచెం కలుపుకున్న తర్వాత మూత పెట్టాలి. తర్వాత ఈ వేసే కొబ్బరి పొడి, గసగసాలు, ఇందులో కొంచెం గరం మసాలాకు సంబంధించిన వస్తువులు యాడ్ చేసి మేమైతే మిక్సీ పట్టుకున్నాము. ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసి చక్కగా అటు ఇటు కలిపి తగినంత కారం వేసి రుచికి సరిపడా, అంటే మీరు కారం ఎంత తింటారో తెలియదు కదండి, తక్కువ తింటే తక్కువ, ఎక్కువ తినాలనుకుంటే కొంచెం స్పైసీగానే వేసుకోవచ్చు. మేమైతే మంచిగానే తింటాము. అట్లా వేసిన తర్వాత కొంచెం వాటర్ ఏమీ వేయకుండా మూత పెట్టి కలిపిన తర్వాత అట్లా వాటర్ అన్నీ పైన ఊరేంత వరకు కలిపి పల్లీలు, నువ్వులు దోరగా వేయించి మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ పొడిని తగిన క్వాంటిటీలో వేసి మళ్ళీ కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కింద అడుగంటుతుంది కదండి. మనం మసాలా అవన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి మనం పక్కన ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డలని బాగా కొంచెం స్మాష్ చేసుకొని చివర్లో వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఆలుగడ్డల్ని ముందే ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి పెద్దగా అవి అంతగా ఉడకాల్సిన అవసరం లేదు. కూరగాయలన్నీ యాడ్ చేసి బాగా ఉడికిన తర్వాత వాటర్ అవన్నీ యాడ్ చేసిన తర్వాతనే వేసుకోవాలి. ఈ విధంగా ఉడికేటప్పుడు కొంచెం బాగా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇది మా నాన్నకి మేము అడిగినందుకు డాడీ చేసి పెట్టు అని అంటే తను ఎంతో ఫేమస్ పూరి చేసి పెట్టాడు మా డాడీ. ఇది చాలా ఫేమస్ అండి. మా ఊర్లో మాకు హోటల్ కూడా ఉంది. ఈ పూరి గురించి మా హోటల్ దగ్గర చాలామంది అభిమానులు ఉన్నారు. వాళ్ళకి తెలుసు అసలు ఈ టేస్ట్ అంటే. అందుకనే ఈ టేస్ట్ని మీకు అందరికి అందించాలనే ఉద్దేశంతో ఇవాళ వీడియో చేస్తున్న. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చివరిలో గరం మసాలా, కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. పూరికి సంబంధించిన పిండి తెచ్చుకొని బాగా ఫస్ట్ జల్లెడ పట్టుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసి తగినన్ని నీళ్లు పోసుకుంటూ చూసుకొని తగిన మోతాదులో కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మెత్తగా అయితే మళ్ళీ చేసుకోవడానికి రాదు కదా. ఇందులో మా డాడీ చాలా ఫేమస్ ఫ్రెండ్స్, చెప్తున్నాను అనుకోవద్దు. చాలామంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. జహీరాబాద్లో ఉన్న వాళ్ళకైతే పూరి గురించి తెలుసు, ఇంకా అందరికీ తెలియాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఈ విధంగా పూరి పిండి బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కడాయిలో నూనె పోసుకొని వేగేంత వరకు చూసి పూరిలాగా ఒత్తుకొని వేడి నూనెలో మంచిగా పూరి దేవేసి కిందికి పైనకి చేసిన తర్వాత అలా డాడీ పూరీలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా పొంగుతున్నాయో. ఈ విధంగా పొంగిన తర్వాత మనం వేడి పూరి సాగుతోని సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ.